ఎదిగోండి సార్. మీ పేరు ఆంజనేయులు కదా? అవును. మరి ఆధార్ కార్డులో పాప తండ్రి పేరు చాణక్య అని రాసింది. అవునండి, పాప తండ్రి ఆయనే. అదేంటండి, ఈయన కాదా? కాదండి, ఆయన మా కొలీగ్. అదేంటి సార్, ఈవిడ మీ భార్య, ఆ పాప మీ పాప అని చెప్పి ఆ రోజు ఇన్సూరెన్స్ చేయించారు. ఏమంటున్నారు మీరు? ఇన్సూరెన్స్ ఏంటి? అసలు ఎవరండి మీరు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ మేడం. మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదా? ఆ పాప మీ పాప కాదా? ఆంజనేయులు గారు, ఏంటిదంతా? మీకంతా వివరంగా చెప్తాను, కాసేపు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. మేం భార్యాభర్తలమే సార్. ఆ పాప మా పాపే. కార్డులో నా పేరు బదులుగా వేరే వాళ్ళ పేరు పడింది. సారీ సార్, పాలసీలో ఒక పేరు, కార్డులో ఇంకో పేరు ఉంటే క్లెయిమ్ చేయడం కుదరదు. చేసిన క్రైమ్ అవుతుంది. వెంటనే పేరు మార్పించి అప్డేట్ అయ్యాక నాకు కాల్ చేయండి. ప్లీజ్. మీరేం చేశారు ఆంజనేయులు గారు? అతను సీఎం ఆఫీస్ నుంచి రాలేదా? ఇన్సూరెన్స్ ఏజెంటా? సారీ అండి, ఇదంతా తప్పని తెలుసు. కానీ ఎలాగైనా మంగకు ఆపరేషన్ చేయించాలని తప్పనిసరి మిమ్మల్ని చీట్ చేశాను. నాకు ఆల్రెడీ పాలసీ ఉంది. అదే పాలసీలో వైఫ్గా మిమ్మల్ని, డాక్టర్గా మంగను యాడ్ చేస్తే వెంటనే డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చని తెలుసుకుని ఆ రోజు మీకు తెలియకుండా మిమ్మల్ని, మంగను నా పాలసీలో యాడ్ చేయించాను. మీకు చెబితే ఒప్పుకోరని మీకు చెప్పకుండా చేశాను. ఆపరేషన్ కంప్లీట్ అయి మంగ సేఫ్ అయ్యాక నిజం చెప్పొచ్చని అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని అబద్ధం చెప్పానండి. ఇది మిమ్మల్ని మోసం చేయటమే. కానీ ఇదంతా మంగ
మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో, నేను నా కూతురు మీకు జన్మాంతం రుణపడి ఉంటాం. అయ్యో, ముందు చేతులు దించండి, దించండి ముందు. సాటి మనిషిగా స్పందించకపోతే నేను మనిషిగా పుట్టేందుకండి? కానీ ఒకటే బాధ, ఎంత కష్టపడ్డా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావు. ఇంకో దారి ఏదుందో ఆలోచించాలి. ఆలోచిస్తానండి. ఎలాగైనా సరే ఆపరేషన్కి డబ్బులు తీసుకొస్తాను. ఇంకోసారి ఇలా జరిగితే మంగా పాలసీలో ఒక పేరు, కార్డులో ఇంకో పేరు ఉంటే క్లెయిమ్ చేయడం కుదరదు. వేరే రకంగా డబ్బులు వచ్చే అవకాశం లేదు. వెంటనే మంగకు ఆపరేషన్ జరగాలి. ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే ఆధార్ కార్డులో మంగ తండ్రిగా నా పేరుండాలి. అంటే నేను వెంటనే జానకి గారిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మంగ నా కూతురు అవుతుంది. అప్పుడే తండ్రిగా నా పేరుంటుంది. నన్ను ఇంతగా నమ్ముకున్న జానకి గారికి ఎలాగైనా సాయం చేయాలి. ఇప్పుడే నా మనసులో ఉన్న మాటని జానకి గారితో చెప్పేస్తాను. మీ ముక్కు పగిలితే పగిలింది కాని మంచి పని చేశారండి. అవును తాతయ్య, ఆ అన్నా చెల్లెలు కలవకుండా చేశారు. కోడిగుడితో కొట్టుండకపోతే అవి ఆటో దగ్గరికి వెళ్ళి దివ్యం చూసుండేవాడమ్మా. నేను చాలా పెద్ద రిస్క్ పని చేశాను. పరమవీర చక్ర అవార్డు ఇమ్మంటారా ఏంటి? చాలా థ్యాంక్స్ తాతయ్య. తాతయ్య ఏందబ్బి అంతలా అరిసినవా? ఏంటి నువ్వు చేసిన పని? ఆయనే చేశారా? మళ్ళీ నేను చెప్పాలా? తాతయ్య ఏం చేశారో చెప్పండి. మీ ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారు. దేని గురించి అంటున్నావురా? అవును, దివ్య ఫోన్ చేసిందని వెళ్ళావు, తీసుకురాలేదేంటి? తన ఇంటికి రానని చెప్పిందా అండి? ఆపండి మీ డ్రామాలు. మీకు దివ్య ఎక్కడుందో తెలుసు కదా? మాకేం తెలుసురా? మాకెట్ట తెలుస్తుందే? మరి నేను దివ్య కోసం వెళ్ళగానే వెనకే నువ్వెందుకు వచ్చావు? అది నేనేమి వెనక రాలేదు, గుడికెళ్ళాను. నువ్వు స్కూల్ వైపు వచ్చావు, నేను చూశాను. ఆయన గుడికెళ్ళారా? అవునండి, తాతయ్యని నేనే పంపించాను. అటువైపు గుడి లేదు. పంతులు గారి ఇల్లుందిగా. పంతులు గారితో ఏం పని? శ్రీరామనవమి పండుగ రోజు గుళ్ళో అన్నదానం చేయించడానికి పంతులు గారితో మాట్లాడమని తాతయ్యని నేనే పంపించానండి. నిజంగానే తాతయ్య పంతులు గారిని కలవడానికి వెళ్ళాడా, లేక నేను దివ్యని కలవకుండా చేయడానికి వచ్చాడా? అయినా ఏంట్రా అన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? మేమేమైనా కాని పనులు చేస్తున్నామా? అవును, నాకు నా చెల్లెలు దగ్గర కాకుండా చేస్తున్నారని డౌట్ గా ఉంది. అది నిజమని తెలిసిందో అప్పుడుంటుంది మీకు. మీ అన్నా చెల్లెల మధ్య మేమెందుకు అడ్డంగా ఉంటావరా? మీరు కాదు, తను అడ్డుపడుతోంది, మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు.
ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఎందుకు బాబు? ఇందాక మా తాతయ్య మిమ్మల్ని కలిశారంట కదా? లేదు బాబు. అదేంటి పంతులు గారు, ఇందాకే కదా నేను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాను. ఆయన వచ్చారండి, మర్చిపోయాను. మా తాతయ్య మీతో ఏం మాట్లాడారు? తాతయ్య వెంక చూస్తారేంటి? నా వైపు చూసి చెప్పండి. పండుగ రోజు గుళ్ళో అన్నదానం చేయించాలని తాతయ్య గారు మీతో చెప్పారు కదా పంతులు గారు. అవునవును. అవునవును, అదే ఆ విషయమే చెప్పారండి. పంతులు గారు అన్నీ మర్చిపోతున్నారు. ఆయన మర్చిపోతున్నారా లేక మీరు మేనేజ్ చేస్తున్నారా? మేనేజ్ చేయడం ఏంటండి? ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి గుళ్ళో ఉన్న భక్తులందరికీ అన్నదానం చేస్తాం కదా. వడపప్పు పానకం కూడా పంచుతాం కదా రవి. సీతారాముల కళ్యాణం దగ్గరుండి చేస్తారు కదరా. ఆ కళ్యాణం గురించే మాట్లాడడానికి వచ్చాను. స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తాళి తలంబ్రాలు ఈ ఇంటి నుంచే వస్తాయి. అది గుర్తు చేయడానికే వచ్చాను. తప్పకుండా పంతులు గారు, కుటుంబ సమేతంగా వచ్చి నేనే స్వయంగా సమర్పిస్తాను. చాలా సంతోషం బాబు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై సదా ఉండునుగాక. వస్తాను బాబు. దేవుడి దయ వల్ల గండం గడిచింది. పంతులు గారు కూడా ఆదుకున్నాడు. ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ముగ్గురు గుసగుసలాడుతున్నారు? ఏం లేదురా, సీతారాముల కళ్యాణం ఎలా జరిపిద్దామా అని. అంగరంగ వైభోగంగా జరిపించాలి రాబే. ఏమండి, ఆ రోజు సీతమ్మకి నేను, శ్రీరాముడికి మీరు తలంబ్రాలు పోద్దాం. కన్ఫామ్ గా వీళ్ళేదో దాస్తున్నారు. ఇప్పుడు తప్పించుకున్నా ఇంకో ప్లాన్ వేసి వీళ్ళేం దాస్తున్నారో తెలుసుకోవాలి. ఏంటండి ఇవి? బాగా ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? మీరు నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకు కుదరదండి? మీ జీవితం అప్పుడే ముగిసిపోయింది అనుకుంటున్నారా? లేక మీకు మంచి భవిష్యత్తు లేదనుకుంటున్నారా? నా గురించి నేను ఆలోచించను. మంగ గురించి ఆలోచించండి. తనకు తండ్రి అవసరం ఉంది.
మంగకి నేనే తల్లిని తండ్రిని. నేను మీపై జాలిపడి పెళ్లి చేసుకుంటాను అనట్లేదండి. నాకు మీరంటే ఇష్టం. వద్దు వద్దు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. దయచేసి ఆ ఇష్టాన్ని ఆ ప్రేమని చంపుకోండి. ఎందుకండి? నేను మీకు తగిన వాడిని కాదా? కారణం అడగండి. అడుగుతాను. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదా? నేను యోగ్యుని కాదా? మీ స్థాయికి తగిన వాడిని కాదా? ఎందుకు నన్ను వద్దంటున్నారో అది చెప్పండి. ఎందుకంటే నేను దురదృష్టవంతురాల్ని. మీరు దురదృష్టవంతురాలా? ఎవరన్నారండి? కనిపించని ఆ దేవుడు నా నుదుటి పైన రాసిన రాత పేరే దురదృష్టం. నన్ను ప్రేమించిన వాళ్ళు, నేను ఇష్టపడ్డ వాళ్ళు నాకు దూరం అవటమే నా దురదృష్టం. నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా అనే వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. నన్ను ఇష్టపడ్డ వాళ్ళు కష్టపడ్డారు. ప్రేమించిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆఖరికి నేనంటే ఇష్టమైన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంతటి నష్ట జాతకురాల్ని నేను. ఆఖరికి నా కూతురుగా పుట్టిన పాపానికి మంగ కూడా మృత్యువుతో పోరాడుతోంది. నేను ఎవరికి ఆనందాన్ని కాదండి. నా అన్న వాళ్ళందరికీ ఆపదని నేను అవన్నీ నమ్మనండి. నేను నమ్ముతాను. కళ్ళ ముందు సాక్ష్యంగా మంగ కనిపించట్లేదా మీకు? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి మీకు? నా వల్ల మంగ బతికితే చాలు కదండి. వద్దండి, అవసరమైతే నా కూతురి కోసం నా ప్రాణాలు ఇస్తాను, కానీ నా దురదృష్టాన్ని మీకు అంటగట్టను. నా ఒంటరి జీవితంలో దేవుడు పంపించిన మంచి స్నేహితులు మీరు. మానవత్వం పరిమళించే మంచి మనసు మీది. మీ చిరునవ్వుని, సంతోషాన్ని చెరిపేయలేను. అది కాదండి. ప్లీజ్, నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా మంచిది. నా నిర్ణయం సరైందని మీకు అనిపిస్తే ఈ చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఈ గాజులు వేసుకోండి. నేను మళ్ళీ వస్తాను.
భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అంజు గారు. మీరు నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. జానకి గారు పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటుందన్న ఆశ కూడా లేదు. డబ్బుల కోసం వేరే ప్రయత్నం చేయాలి. ఎవరిని అడిగి అప్పు తీసుకోవాలి?